హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. కింగ్ నాగార్జున మరియు ధనుష్ కలిసి నటించిన కుబేర మూవీ ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్స్ని తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్లో సాధించింది. ఇప్పుడు ఈ మూవీ రెండో వీక్లోకి ఎంటర్ అవడంతో మంచి హోల్డ్ని సాధించిందో లేదో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. కుబేర మూవీ తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజు 1,30,00,000 వరకు షేర్ని సాధించింది. 8 రోజులకు తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాం ఏరియాలో 13,83,00,000 వరకు షేర్ని, సీడెడ్ ఏరియాలో 4 కోట్ల వరకు షేర్ని, ఉత్తరాంధ్రలో 5 కోట్ల వరకు షేర్ని, ఈస్ట్లో 2,31,00,000 వరకు షేర్ని, వెస్ట్లో 1,43,00,000 వరకు షేర్ని, గుంటూరులో 1,98,00,000 వరకు షేర్ని, కృష్ణాలో 1,98,00,000 వరకు షేర్ని, ఇక నెల్లూరులో 1,06,00,000 వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 31,74,00,000 వరకు షేర్ని, 53,80,00,000 వరకు గ్రాస్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్ల వరకు ఉండడంతో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2,26,00,000 వరకు షేర్ని సాధించాలి. ఇక వరల్డ్ వైడ్గా కుబేర మూవీ 3,53,00,000 వరకు గ్రాస్ని, 1,80,00,000 వరకు షేర్ని సొంతం చేసుకుంది. 8 రోజులకు వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో 53,80,00,000 వరకు గ్రాస్ని, తమిళనాడులో 18,45,00,000 వరకు గ్రాస్ని, ఇక కర్ణాటకలో 8,15,00,000 వరకు గ్రాస్ని, కేరళలో 1,18,00,000 వరకు గ్రాస్ని, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 2,50,00,000 వరకు గ్రాస్ని, ఓవర్సీస్లో 27,30,00,000 వరకు గ్రాస్ని సాధించి టోటల్ వరల్డ్ వైడ్గా 111,38,00,000 వరకు గ్రాస్ని, 56,30,00,000 వరకు షేర్ని సాధించింది. కుబేర మూవీకి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్ల వరకు ఉండటంతో ఇంకా 9,70,00,000 వరకు షేర్ని సాధించాలి. ఈ మూవీ ఫుల్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.